హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ద్వారపూడిలో ఉన్న ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము. ఇది రీసెంట్గా స్టార్ట్ చేసింది. మన ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ స్టాచ్యూ, 60 feet హైట్. దాదాపు ఒక 40 లక్షలు ఖర్చు పెట్టి ఈ విగ్రహాన్ని అయితే నిర్మించడం జరిగింది. 7 లారీలు ఇసుక పట్టింది, నెక్స్ట్ 5 టన్నులు ఉక్కు పట్టింది, నెక్స్ట్ 20,500 ఇటుకలతో ఈ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ కన్స్ట్రక్షన్ 100 years వరకు స్ట్రాంగ్గా ఉండేటట్టు అయితే కన్స్ట్రక్షన్ ఇదైతే చేశారు. చాలా కష్టపడి చేశారు. ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపుగా ఒక 10 నెలల టైం అయితే పట్టింది. ఇది అయ్యప్ప స్వామి ఆలయం పరిసర ప్రాంగాల్లో ఇది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. కోయంబత్తూర్, కర్ణాటక ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా మనం డైరెక్ట్గా చూడాలని అనుకుంటే ఆదియోగి స్టాచ్యూకి ఇక్కడికి డైరెక్ట్గా ద్వారపూడి అయితే వచ్చేయచ్చు మీరు. ద్వారపూడి రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, కాకినాడకి ఒక 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే ఆంధ్రాలో రాజమండ్రి కానీ కాకినాడ కానీ వచ్చి అక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి రావచ్చు. పెద్ద ఏనుగు స్ట్రక్చర్ ఆదియోగికి ఫేసింగ్ చేస్తే మనకి ఇక్కడ కనబడుతుంది. ఎంట్రన్స్ ఆర్చ్ పైన శివ విగ్రహం, అటు ఇటు 2 ఏనుగు విగ్రహాలు కనిపిస్తాయి మనకి. ఆదియోగి విగ్రహం ముందర నటరాజస్వామి కనబడతారు. చాలా అలంకరణగా ఉంటారు. ఈ స్టాచ్యూకి రైట్ సైడ్ అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నది. ఈ అయ్యప్ప ఆలయం ఆంధ్ర శబరిమల అని కూడా అంటారు. లెఫ్ట్ సైడ్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఓం నమ శివాయ. చుట్టుపక్క ప్రదేశాలు పంట పొలాలతో, కాలువలతో చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. ఆదియోగి విగ్రహం ముందర గణపతి, కుమారస్వామి విగ్రహాలతో ముని ఋషుల విగ్రహాలు చాలా అందంగా కనబడతాయి. ఆదియోగి శివ వెనక భాగంలో ఒక మెడిటేషన్ రూమ్ లాగా ఉంది. ఇక్కడ లింగం చాలా బాగా అలంకరణతో కనబడుతుంది లోపల. లింగం చుట్టూ నమస్కారం చేస్తూ విగ్రహాలు చాలా కనువిందుగా కనిపిస్తాయి మనకి. ఒక పక్కన భక్తులు కూర్చోవడానికి ఐరన్ చైర్లు కూడా పెట్టారు. మెడిటేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ.
ఆదియోగి రైట్ బ్యాక్ సైడ్ నందీశ్వరుడు కనబడతాడు మనకి. ఆలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఆదియోగ్ ద్వారపూడిలో ఉన్న ఈ టెంపుల్కి వచ్చి ఈ విగ్రహాన్ని, స్టాచ్యూని వీడియో తీయడం అయితే జరిగింది. ఈ స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డారు, చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. సో ఇది ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాల్లో ఈ శివరాత్రి రోజే ఇది ప్రారంభం కావడం జరిగింది. ఈవినింగ్ టైం ఈ స్టాచ్యూకి లేజర్ షోస్ కూడా పెడతారు. సో ఎవరన్నా వచ్చేది ఉంటే, ఇంట్రెస్ట్గా ఉంటే ఈవినింగ్ టైం వచ్చారంటే మీరు ఆ లేజర్ షోస్ని కూడా చూసి మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మార్నింగ్ టైంలో సమ్మర్లో వస్తే మాత్రం చాలా ఇబ్బందిగా పడవచ్చు, ఎందుకంటే చాలా కాలిపోతున్నాయి. ఇక్కడ ఎండ చాలా బాగా ఎక్కువ ఉంది. వస్తే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్రిఫర్ చేయండి. ద్వారపూడి రాజమండ్రికి ఒక 15-20 కిలోమీటర్లో ఉంటుంది, కాకినాడకి ఒక 45 కిలోమీటర్లో ఉంటుంది. దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ఇక్కడికి రండి. విగ్రహం అయితే నేను చెప్పినట్టుగా ఒక 60 ఫీట్ల హైట్ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మరీ అంత పెద్దది కాదు, బట్ పెద్దగా ఉంటుంది. ఈ ఆదియోగి స్టాచ్యూ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్.